విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పేరు పేరున నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, గతంలో మాదిరిగానే నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఆ పథకాలు జనరంజకమై ప్రవేశపెట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే అత్యంత ప్రజా ఆదరణ పొందుతున్నాయని చెప్పేసి కడుపు మంటతో బీజేపీ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే వస్తున్నారు. దానిలో భాగమే ఈరోజు ఫుడ్ ఫర్ వర్క్, ఉపాధి హామీ పథకాల గురించి ఈరోజు వాళ్ళు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఉన్నటువంటి దేశం పైన వాళ్ళకి చాలా ప్రేమ అభిమానాలు తన్నుకొస్తున్నాయి. వాళ్ళకి బహుశా చాలా రోజులుగా రాజకీయ నిరుద్యోగులుగా ఉండిపోయి దేశ ప్రజలు చీకొట్టి వారికి అధికారాన్ని ఇవ్వలేదని చెప్పేసి ఎలాగైనా సరే ఈ ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి బీజేపీ పార్టీపై బురద జల్లి అధికారం చేజిక్కించుకోవాలి అని చెప్పేసి గారడి మాటలతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి వాళ్ళకి నేను ఇది సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్, ఇది పనికి ఆహార పథకం ఏమిటనేది మీరు కొంచెం అవగాహన చేసుకొని, ఈ బిల్లులో నిరుపేదలకు ఉపయోగపడే అవసరమైనటువంటి అవసరాలను బట్టి వారు ఏమేమి దాంట్లో పొందుపరిచినారు, ఆ చట్ట సవరణ ఏమిటి, ఆ మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మసులుకొని మాట్లాడితే మీకు బాగుంటుందని చెప్పేసి నేను మీకు హితవు పలుకుతున్నాను. పనికి ఆహార పథకము గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదలకి పనిని కల్పించి ఆ పనికి ప్రతిరూపంగా కొంచెం ఆ ధాన్యాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది ప్రభుత్వం నిలువపరిచినటువంటి గిడ్డంగుల్లో ఆ ధాన్యం అంటే ఆ బియ్యం రూపమైనటువంటి బియ్యాన్ని నిల్వ చేయడం జరుగుతుంది. గతంలో చాలాసార్లు ఈ పనికి ఆహార పథకంలో గత ప్రభుత్వాలలో చాలా అవినీతి జరిగింది. కోటాను కోట్ల రూపాయలు నిరుపేదల పేర్లు చెప్పి వాళ్ళ కడుపులు కొట్టి పంది కొక్కుల్లో మింగేసినటువంటి ఘనత కూడా చాలామంది నాయకులకు దక్కింది. ఇవన్నీ సుశీలంగా పరిశీలించి దీనికి శాశ్వతమైనటువంటి ఒక మార్పు తేవల్లా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు పూర్తిగా న్యాయం చేయాలా, ఈ పథకం వాళ్ళకి పూర్తిగా వాళ్ళ చేతికి అందాలని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి మంచి ఆలోచనతో ఈ బిల్లుని భారతీయ జనతా పార్టీ తేవడం జరిగింది. అంటే గతంలో పనికి ఆహార పథకం చేసినటువంటి వాళ్ళకి జాప్యం చేసేవాళ్ళు పనులు చేయించడానికి. అలాగే వాళ్ళకి పని అయిన తర్వాత ధాన్యం ఇవ్వడానికి జాప్యం చేసేవారు. ఆ గిడ్డంగిలో నిల్వ ఉంచడం వల్ల ఆ బియ్యాలు చెడిపోయి పంది కుక్కల బారిన పడి లేదా అవినీతిమయంగా పక్క దారిన పోయేసి ఇలాగే నిర్వీర్యమైపోయేవి. అలా కాకుండా ఇప్పుడు నేరుగా నిరుపేదల చేతిలో ధనరూపంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసేటటువంటి మార్గాన్ని బీజేపీ పార్టీ పేదలకు అందించింది. ఇందులో అవినీతికి, జాప్యానికి, అలసత్వానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. నిరుపేదలకి నేరుగా వారి యొక్క కష్ట ఫలితం వారి జేబులో నేరుగా పోతుంది. అదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు దమ్ముంటే ఇది పోయి వివరించండి, ప్రజల మధ్యలో పోయేసి, గ్రామీణ ప్రాంతాల్లో పోయేసి మీరు వివరించండి.
అది వదిలేసి ఉంటా వచ్చి రోడ్లోకి వచ్చేసి మీరు టెంటులు వేయడము, ధర్నాలు చేయడము, బిల్లు గురించి బీజేపీ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడము, ఇది ఎంతవరకు సమంజసము? ఇలాగే మీరు ఎన్ఆర్సీ గురించి చేశారు, త్రిపుల్ తలాక్ గురించి చేశారు, సిఏఏ గురించి చేశారు. ప్రతి ఒక్క పథకం గురించి మీరు ప్రజల్లో లేనిపోని ప్రచారాలను చేసి ప్రజలకు మభ్యపెట్టి పక్కదారి పట్టించే మీ యొక్క నీచ ఆలోచనకి మేము ఎంత చెప్పినా మీకు తక్కువే. దయచేసి మీరు నిజానిజాలని, మీరు నిజంగా రాజకీయ నాయకులైతే నిజానిజాలని ప్రజలకి బహిర్గతం చేయండి. ఈ బిల్లు ఒక సారాంశాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించండి. అప్పుడు మీరు ప్రజలు వచ్చి స్పందననా లేదా వ్యతిరేకతనా అని చెప్పేసి మీరు దాన్ని బేరీజు చేసుకుని తర్వాత మీరు రోడ్లోకి వచ్చి ధర్నాలు చేయాలని చెప్పేసి మీకు హితవు పలుకుతున్నాను. తరతరాలుగా ఆంగ్లేయుల మాదిరిగా, బ్రిటిష్ ఎంపైర్ల మాదిరిగా వారసత్వ రాజకీయాలు కొనసాగించే తత్వం బీజేపీ పార్టీలో లేదని చెప్పేసి మీరు గ్రహించాలి. పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. 3 సార్లు ప్రజలు బీజేపీ పార్టీకి 3వసారి కూడా అధికారాన్ని కట్టబెట్టినారంటే ఎటువంటి దేశంలో మార్పులు వచ్చినాయి, ప్రజల్లో మార్పులు వచ్చినాయి, ఎంతటి అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసింటే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని బీజేపీ పార్టీని అందిస్తారని చెప్పేసి ఒక్కసారి మీ దుర్బుద్ధికి ఆలోచన రాకపోవడం నిజమైనటువంటి బాధాకరమైన అంశం. మీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో చివరిసారిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం 13 లక్షల రూపాయలు. మొన్న మన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 55 లక్షల కోట్లు. ఇది సాలదా దేశ అభివృద్ధి కోసం? ఇంకా కనిపించల్లా? మీరు ఇలాగే కుట్రలు కుతంత్రాలు చేస్తూ పోండి, బీజేపీ పార్టీ అభివృద్ధి చెందుతూ పోతుంది, ప్రజలకు చేరువైపోతూ ఉంటుంది. 1,00,000 కోట్లు ప్రవేశపెట్టే పార్టీ కూడా బీజేపీ పార్టీనే, ఇది రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు గారడీలు రోడ్లకు వచ్చి మీరు ఈ నాటకాలు చేసినా మీకు అధికారం రాదు. ప్రజలని బీజేపీ పార్టీ నుంచి దూరం చెయ్యలేరు, చెయ్యబోవరు, మీ వల్ల కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కారం, ధన్యవాదాలు. అస్సలాము అలైకుం.